హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ ప్రజ్ఞా పరీక్షల గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజ్ఞా పరీక్షలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వైయక్తిక పరీక్షలు, సామూహిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలుగా వర్గీకరించవచ్చు. శాబ్దిక పరీక్షలు రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలను అనుసరించి రాతపూర్వక సమాధానాలను వ్యక్తి నుంచి కానీ సమూహం నుంచి కానీ రాబట్టేవే శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. చదివే రాసే నైపుణ్యం ఉన్నవారి కోసం ఈ శాబ్దిక పరీక్షలు ఉపయోగిస్తారు. వీటినే పేపర్ పెన్సిల్ పరీక్షలను కూడా అంటారు. ఈ పరీక్షల ద్వారా 6 రకాల అంశాల్లో ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాబట్టుకుంటారు. ఆ 6 అంశాలు సమాచారం, సమగ్ర అవగాహన, వివేకం, పోలికలు గుర్తించడం, భాషా జ్ఞానము, స్మృతి. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు చదవడము, రాయడము తెలియని వారి ప్రజ్ఞా విశేషాలు మాపనం చేయడానికి ఉపకరించే పరీక్షలే అశాబ్దిక పరీక్షలు. ఇవి సంఖ్యలను, చిత్రాలను, క్షేత్రగణిత ఆకృతులు ఉపయోగించి నిర్వహించే పరీక్షలు. భాష ద్వారా వ్యక్తపరచలేని టిక్ మార్కుల ద్వారా, చర్యల ద్వారా సమాధానాలు ఇస్తారు. కాబట్టి వీటిని నిష్పాదన పరీక్షలు అంటారు. వ్యక్తిగత పరీక్షలు ఒకసారి ఒక్కరిని మాత్రమే పరీక్షించే పరీక్షలే వ్యక్తిగత పరీక్షలు. సామూహిక పరీక్షలు సామూహిక ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఒకేసారి ఒక్క పెద్ద సమూహానికి నిర్వహించే పరీక్షలు. సామూహిక పరీక్షలను ఒకే సమయంలో చాలామంది వ్యక్తులు పరీక్షించేందుకు ఉపకరిస్తాయి. వేగ పరీక్షలు పరిమిత సమయంలో పూర్తి చేయవలసిన పరీక్షలే వేగ పరీక్షలు. శక్తి పరీక్షలు ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేయగల పరీక్షలే శక్తి పరీక్షలు. సృజనాత్మకత గిల్ఫర్డ్ ప్రకారం విభిన్న ఆలోచన సృజనాత్మకత అంటారు. దశలు సృజనాత్మక ప్రక్రియల దశలను వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా వివరించాడు. సృజనాత్మకత ప్రక్రియల దశలను వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా వర్గీకరించాడు. వాటి సన్నాహ దశ సేకరించిన సమాచారాన్ని స్మృతికి తెచ్చుకున్న ఆలోచనలు తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. ఇది వస్తు విశేషీకరణ దశ. రెండోది గుప్త దశ. వ్యక్తి చేయబోయే సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. దీన్ని గుప్త దశ అంటారు. దీనినే భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. అంతర్దృష్టి దశ సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ. నిరూపణ దశ వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గమును ఊహలతో సరిపోల్చుకుంటారు. నూతన వస్తువు తయారు చేస్తాడు. సృజనాత్మకత స్వభావం ఇది సార్వత్రకమైనది. 2 స్వతసిద్ధమైనది, మరి సంపాదితమైనది. 3 సృజనాత్మకత అనేది నవ్యత ఉంటుంది. 4 విభిన్న ఆలోచన. 5 ప్రక్రియ మరి ఉత్పత్తి. నెక్స్ట్ సృజనాత్మకత మాపనలు. సృజనాత్మకత మాపనము సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారిలో గిల్ఫర్డ్, టొర్రన్స్ ముఖ్యులు. సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారిలో ముఖ్యులు ఎవరు? గిల్ఫర్డ్, టొర్రన్స్. టొర్రన్స్ సృజనాత్మక పరీక్షలు రూపొందించాడు. అవి 6లో చాలా ఉప పరీక్షలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉప పరీక్షలు శాబ్దికమైనవి, కొన్ని ఉప పరీక్షలు అశాబ్దికమైనవి. శాబ్దిక పరీక్షలు అసాధారణ ఉపయోగాల పరీక్ష, ఉత్పత్తుల పరీక్ష, పోలికల పరీక్ష, సమస్య పరిష్కార పరీక్ష, అసాధ్యాల పరీక్ష, పర్యవసనాల పరీక్ష, అభివృద్ధి పరీక్ష. అశాబ్దిక పరీక్షలు వ్యవస్థల అర్థాల పరీక్ష, గీతార్థాల పరీక్ష, సర్కిల్ పరీక్ష. సృజనాత్మకతను పెంపొందించే మార్గాలు. తరగతి గదిలో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి చేపట్టవలసిన కృత్యాలు, ఉపాధ్యాయుల పాత్ర. సమస్యల గురించి ఆలోచించడానికి, వాడి పరిష్కార మార్గాలు స్వేచ్ఛగా తెలపడానికి అవకాశం ఇవ్వాలి. విద్యార్థుల స్వేచ్ఛాభావ ప్రకటనలు కించపరచకూడదు. విద్యార్థులలో అంతర్గత ప్రేరణలు కలిగించే విధంగా కృత్యాల్లో పాల్గొనేటట్టు చేయాలి. చర్చాంశాలను ఇచ్చి విద్యార్థుల మధ్య చర్చాగోష్ఠులు జరపాలి. వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. వ్యాచరచన, చిత్రలేఖన పోటీలు జరపాలి. విద్యార్థుల నవ్యతను, నూతనత్వాన్ని ప్రోత్సహించాలి. భయము, బిడియాలను పోగొట్టాలి. విభిన్న ఆలోచనలను, పట్టుదల, ఆత్మవిశ్వాసాలు ప్రోత్సహించాలి. సాంస్కృతిక విషయాలపై పాత్ర క్రీడలు, నాటకాలు, ముఖాభినయాలు చేయించాలి.
కళలు, పరిశ్రమల, శాస్త్ర సాంకేతిక సందర్శనకు తీసుకెళ్ళాలి. ఉపాధ్యాయులు వారి సృజనాత్మకతను ఆదర్శంగా విద్యార్థులు ప్రదర్శించాలి. కాపీ కొట్టడము, బట్టి స్మృతులను నిరుత్సాహపరచాలి. ఎగ్జిబిషన్లు, మ్యూజియంలకు, వినోదయాత్రకు తీసుకెళ్ళాలి. శాస్త్రజ్ఞులను, కళాకారులను, సాంకేతిక నిపుణులను పాఠశాలకు రప్పించి వారితో అనుభవాలను పంచుకున్నట్లు చేయాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.